ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలంటే గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డు. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది సంపన్నులు పోటీ పడుతూ ఉంటారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల ధర పలుకుతుంది బాలాపూర్ లడ్డు. పాత రికార్డులను తిరగరాస్తూ 2022లో జరిగిన వేలంలో ఏకంగా మర్రి శశాంకర్ రెడ్డి 24,60,000కు లడ్డును దక్కించుకున్నారు. ఇంతకీ బాలాపూర్ లడ్డు కదేంటో తెలుసుకుందాం. కరోనా కారణంగా గత ఏడాది లడ్డు వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ. అయితే బాలాపూర్ లడ్డుకున్న ప్రత్యేకతే వేరు. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైనా సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు భక్తులు. అయితే 1994 నుంచి 2023 వరకు వేలం పాట ఎంత పలికిందో ఓసారి లుక్కేద్దాం. 1994లో 450 రూపాయలు, 1995లో 4,500 రూపాయలు, 1996లో 18,000, 1997లో 28,000, 1998లో 51,000, 1999లో 65,000, 2000 సంవత్సరంలో 66,000, 2001లో 85,000, ఇలా 2002 సంవత్సరంలో 1,05,000, 2003 సంవత్సరంలో 1,55,000, 2004లో 2,01,000 రూపాయలు, 2005 సంవత్సరంలో 2,08,000, 2006 సంవత్సరంలో 3,00,000 రూపాయలు, 2007లో 4,15,000, 2008లో 5,07,000, 2009లో 5,10,000, 2010లో 5,35,000, 2011లో 5,45,000, 2012లో 7,50,000, 2013లో 9,26,000, 2014లో 9,50,000, 2015లో 10,32,000, 2016లో 14,65,000, 2017లో 15,60,000, 2018లో 16,60,000, 2019లో 17,60,000, 2020లో అసలు వేలం జరగనే లేదు, 2021లో 18,90,000, 2022లో 24,60,000, 2023లో 27 లక్షలు. ఇలా ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డు ధర పెరుగుతూనే ఉంది. ఎంత ధర పెరిగినా కూడా ఆ లడ్డును దక్కించుకోవటానికి పోటీ పడుతుంటారు భక్తులు. ఎందుకంటే ఆ లడ్డూకున్న ప్రాధాన్యతే వేరు. ఆ గణపతి లడ్డును ప్రసాదంగా దక్కించుకుంటే వారి వంశమంతా కూడా అభివృద్ధి చెందుతుందని, వ్యాపారాలన్నీ లాభాల బాటలో నడుస్తాయని, అది వాళ్ళ అదృష్టంగా భావిస్తూ ఉంటారు భక్తులు. మరి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంత పలుకుతుందో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.